హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు మహాలక్ష్మి మినీ ధారావాహిక పార్ట్ 2 వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. మనోజ్ నవ్వేసి, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడన్నట్లు మా అమ్మ నాన్న కాబోయే కోడల్ని చూసి సంబరం పట్టలేక అలా అన్నారేమో. అది కాక అసలు ఈ సృష్టికి అందం స్త్రీలేనని ఆల్రెడీ ఎంతోమంది కవులు మీ లేడీస్కి అందరికీ సర్టిఫికెట్స్ ఇచ్చేశారు కదా, ఇంకా మీకు తిరిగే ఉంటుంది. నాకంటే నువ్వే చాలా చాలా బాగుంటావు, ఓకేనా? ఇక బయలుదేరదాం. నేను ప్రయాణానికి బట్టలవి సర్దుకోవాలి అంటూ లేచి వెళ్ళక తప్పదా అన్నట్లు చూస్తున్న సమీరను ప్రేమగా భుజం తట్టి, రవి నా కొలిగే కాదు, బెస్ట్ ఫ్రెండ్ అని నీకు తెలుసు కదా, వెళ్ళకపోతే బాగోదు, 2 డేస్లో వచ్చేస్తా కదా, సరేనా అంటూ బుజ్జగించి ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేశాడు. ఇంటికి రాగానే తల్లి భోజనం వడ్డిస్తూ, పెళ్ళికి 3 రోజుల ముందే నిన్ను పెళ్లి కొడుకుని చేయాలని మీ అక్కలు ముచ్చట పడుతున్నారు నాన్న, ఆయన క్లోజ్ ఫ్రెండ్, వెళ్ళక తప్పదంటున్నావు కాబట్టి పెళ్లి చూసుకుని వెంటనే తిరిగి వచ్చాయి అంటూ హెచ్చరించింది. మనోజ్ నవ్వుతూ అలాగే నన్నట్లు తలూపి బెడ్రూమ్లోకి వచ్చి లగేజ్ సర్దుకుని రిలాక్సింగ్గా మేనువాల్చాడు. ఒక పక్క కళ్ళ ముందు తను మనసు పడి మనవాడబోయే పసిరిపూతల బొమ్మ సమీర కదలాడుతుండగా, మరోపక్క చెవుల్లో నిన్ను 3 రోజుల ముందే పెళ్లి కొడుకుని చేయాలన్న తల్లి మాటలు ప్రతిధ్వనిస్తుంటే మనోజ్ పదవులపై చిరు దరహాసం లాస్యం చేసింది. ఈ పెళ్ళి అనే వేడుకను ఒక సాంప్రదాయంగా పెద్దలు ఏనాడు ప్రవేశపెట్టుంటారో కానీ అది మనిషి జీవితంలో ఒక అపురూప ఘట్టమై కలకాలం గుర్తుండే గమనీయ స్మృతిగా మిగిలిపోవడం మాత్రం నిజంగా అద్భుతమే. ఆ అనుభూతిని సొంతం చేసుకోలేని ఎవరి బ్రతుకైనా ఎడారిలో కాసిన పున్నం వెన్నెల్లా రసహీనమే. అందుకేనేమో ప్రతి ఒక్కరూ జీవితంలో అన్నిటికన్నా పెళ్లికే అంత ప్రాధాన్యతనిచ్చేది. ఎనీహో, మరో 6 రోజుల్లో సమీర తన సొంతం కాబోతున్నది. ఇక ప్రతి రాత్రి తన పాలిట వసంతరాత్రే. ఫియాన్సీ తలుపుల్లో తలమునకలవుతూ అర్ధరాత్రి వరకు నిద్రపట్టక అటు ఇటు మసులుతున్న మనోజ్ బడలోంచి హనుమంతుడి తావీజు జారి మంచం కింద పడిపోవడం గమనించనే లేదు. గమనించి ఉంటే విజయవాడ ప్రయాణంలో ఎన్నటికీ మరువలేని ఓ వింత అనుభవం అతడికి ఎదురయ్యేదే కాదు. అలారం పెట్టుకుని 5ంటికే లేచిన మనోజు చకచక రెడీ అయ్యి, వెనక నుంచి ర్యాష్ డ్రైవింగ్ చేయకు, స్లోగా వెళ్ళమని పదే పదే చెబుతున్న అమ్మా నాన్నల భయానికి లోపలే నవ్వుకుంటూ పైకి బుద్ధిగా తలాడించి కారు స్టార్ట్ చేశాడు. సిటీ అవుట్స్కట్స్ దాటకముందే, ఏ కోతి, రేపు ఈవినింగ్ కల్లా రాకపోయావో నీకు గుడ్ బై చెప్పి అదే ముహూర్తానికి మా కొండముచ్చు బావ చేత తాళి కట్టించుకుంటా, నువ్వు దేవదాసు మజ్నుల్లా రాజనీ సాంగ్స్ పాడుకుంటూ రోడ్లు పట్టుకు తిరగాల్సిందే అని బెదిరిస్తూ సమీర పెట్టిన మెసేజ్ చూసి ముసిముసిగా నవ్వుకుంటూ కారు స్పీడు మరి కాస్త పెంచాడు. మెత్తని తారు రోడ్డు మీద రిబ్బున దూసుకుపోతూనే ఆహ్లాదకరమైన పల్లెటూరి వాతావరణాన్ని ఆసక్తిగా పరికిస్తూ అరగంటకోసారి ఫోన్ చేస్తున్న ఫియాన్సీ కబుర్లను జాలీగా ఎంజాయ్ చేస్తూ 5 గంటలు ఎక్కడ ఆగకుండా ముందుకు సాగాడు. కానీ 100 గజాల దూరంలో పెద్దపల్లి అని రాసున్న బోర్డు సమీపించగానే బాణంలా దూసుకొస్తున్న కారు సడన్గా ఓ జర్కిచ్చి ఆగిపోవడం, లైన్లో ఉన్న సమీర కాల్ కట్ అవ్వడం 2 లిప్తపాటులో టక్కున జరిగిపోయాయి. ఎంత ట్రై చేసినా కారు కదలలేదు. కొత్త కారు కొని ఇంకా 1 నెల రోజు కూడా కాలేదు. ఇంతలో ఏమైందో అర్థం కాక దిగి చుట్టూ చూశాడు. మిట్ట మధ్యాహ్నం, పైగా ఊరి బయట కావడంతో రోడ్డు పక్కనే ఒక్క కిల్లీ షాప్ తప్ప పరిసరాలు నిర్మానుష్యంగా ఉన్నాయి. కిళ్ళి కొట్టు కుర్రాడు తనకేసి ఆసక్తిగా చూడడం గమనించి దగ్గరికి వెళ్ళి, బాబు, కారు ట్రబుల్ ఇచ్చింది, దగ్గరలో ఎవరైనా మెకానిక్ ఉన్నాడా ఆదుర్దాగా అడిగాడు. అతడు అదోలా నవ్వి, మీరు ఏరియాకి కొత్తేమో, పట్టుమని 100 కొంపలు లేని ఈ పల్లెటూరులో ఎవరుంటారు సార్, సిటీలో నాకు తెలిసిన మెకానిక్ ఫోన్ నెంబర్ ఇస్తాను, కానీ అతను రావడానికి కనీసం గంట పడుతుంది, ఎందుకంటే ఇక్కడికి విజయవాడ 50 కిలోమీటర్ల దూరంలో ఉంది అని చెప్పాడు.
మనోజు నంబర్ తీసుకుని వెంటనే ఫోన్ చేశాడు. కానీ అతను వేరే పనిలోనే ఉన్నాను, రావడానికి కాస్త టైం పడుతుందని చెప్పేసరికి దిక్కుతోచక చాలాసేపు అటూ ఇటూ పచారులు చేస్తూ గడిపాడు. ఇదిగో వస్తానన్న వ్యక్తి చీకటి పడుతున్నా రాకపోయేసరికి పెళ్లి టైంకి విజయవాడ చేరగలనన్న ఆశ వదిలేసి ముందిక్కడి నుంచి బయటపడితే చాలన్నట్లు క్షణమొక యుగంలా అసహనంగా ఎదురు చూస్తూ నిలబడ్డాడు. 8 అయ్యాక తీరిగ్గా వచ్చిన మెకానిక్ మొత్తం చెక్ చేసి, మీ కారు ఫుల్ కండిషన్లో ఉంది సార్, ఎందుకు ఆగిపోయిందో అర్థం కావడం లేదు అంటూ పెదవిరిచేసరికి ఉస్సురంటూ అతనికి 500 ఇచ్చి పంపేసి క్యాబ్ బుక్ చేసుకుందామని చూస్తే ఎన్నిసార్లు ట్రై చేసినా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. ఏం చేయాలో పాలుపోలేదు. కృష్ణపక్షం కావడం వల్ల క్రమంగా చిమ్మ చీకట్లు ముసురుకుని పగలు పచ్చపచ్చగా ముచ్చట గొలిపిన పంట చేలన్నీ ఇప్పుడు తలెత్తి చూడలేనంత భీతావహంగా తోస్తున్నాయి. రోడ్డు పక్కనే ఊడలు దిగిన వరి చెట్లు, ఏపుగా పెరిగిన చింత చెట్లు జడలు ఎరపోసుకున్న దయ్యాల్లా వెన్నులో చలి పుట్టిస్తుంటే కారులో కూర్చొని లైట్ ఆన్ చేయిపోయాడు. అవి మాట వినలేదు. ఇక ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో దిగులుగా స్టీరింగ్ వీల్ మీద తలవాల్చాడు. ఓరి దేవుడా, ఏంటి ఇలా ఇరుక్కుపోయాను, ఎవరికి ఫోన్ చేసినా ఒక్కటి కలవటం లేదు. సమీ, నువ్వు కూడా కారు ఎక్కినప్పటి నుంచి అరగంటకోసారి ఫోన్ చేసి కవ్విస్తూ నవ్విస్తూ సందడి చేశావు. ఇంతలో నీకేమైంది? ఇంతలో నిశ్శబ్దం భళ్ళున బద్దలైనట్లు గల్లు గల్లున మువ్వల సవ్వడి. మరుక్షణం బ్యాక్ డోరు మెల్లగా తెరుచుకున్న అలికిడి. అసలే టెన్షన్లో ఉన్న మనోజు అదిరిపడి తల తిప్పి చూశాడు. సశేషం, ఆ సబడి ఏంటో కారెక్కింది ఎవరో తెలుసుకోవాలంటే మీరు మరో ఎపిసోడ్ వచ్చేదాకా వేచి చూడక తప్పదు. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.